విష్ణువుకు నారదుడి శాపం. నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకొని తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి నారదుడి ఘోర తపస్సు కొనసాగుతుండడంతో ఇంద్రుడికి భయం వేసి నారదుడి తపస్సును ఎలాగైనా భంగం చేయాలనే ఆలోచనతో రంభ, మేనక, ఊర్వశి తదితర అప్సరసలందరినీ పంపాడు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు. కొన్నాళ్లకు తపస్సు చేశాక తన తపస్సు సిద్ధి పొందినట్లు అనిపించి తపస్సును విరమించుకున్నాడు నారదుడు. బ్రహ్మ వద్దకు వెళ్ళి తన తపస్సు సిద్ధించిందని చెప్పి అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి నా తపస్సు సిద్ధించింది, ఇక శివమాయ నన్నేమీ చేయలేదు అన్నాడు. నాయనా, శివమాయను నేను ఇంకా తెలుసుకోలేదు, కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు శివుడు. శివుడి హెచ్చరికను లక్ష్య పెట్టకుండా నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కరించి, లక్ష్మీ జనార్దనులారా, నేను తపసిద్ధి పొందాను, నన్ను శివమాయ విష్ణుమాయ ఏమీ చేయలేవు అన్నాడు. నారద, మాయా ప్రకృతి నుంచి పుట్టింది, అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది, దానిని జయించడం ఎవ్వరి వల్ల కాదు అని హెచ్చరించాడు విష్ణువు. నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకొని లోక సంచారానికి బయలుదేరాడు. కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు. నగరంలో ఏదో వేడుక జరుగుతున్నట్లుగా కోలాహలంగా ఉంది. ఏమిటి విశేషం, ఈ సందడంట దేనికి అని అతను తరసపడిన పూర్వ ప్రజలను అడిగాడు నారదుడు. రేపే మహారాజు కుమార్తె స్వయంవరం, అందుకే ఈ సందడి చెప్పారు వాళ్ళు. నారదుడు నేరుగా రాజప్రస్థానానికి వెళ్ళాడు. రాజు ఎదురెళ్ళి నారదుని స్వాగత సత్కారాలు జరిపి ఉన్నత స్థానంపై ఆసీను చేశాడు. పరిచారకులను పంపి తన కుమార్తెను పిలిపించాడు. ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు. మహర్షి, ఈమె నా కుమార్తె రామలక్ష్మి, రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను, మహావిష్ణువుడు తప్ప మరెవరిని వరించనంటుంది అని చెప్పాడు. రాకుమార్తెను చూడగానే నారదుడికి మాయ ఆవరించింది. రాజా, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయి, నీ వంశం తరిస్తుందన్నాడు. మునివర్య, స్వయంవరంలో కన్య అభిష్టమే ప్రధానం కదా, రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి, మిమ్మల్ని కోరుకుంటుందేమో చూడండి అన్నాడు. తప్పకుండా వస్తాను అని చెప్పి నారదుడు తిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు. రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరుగునుంది. ఆమె విష్ణువునే పెళ్లాడతానంటుంది. నీ రూపు నాకు అనుగరించావంటే స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదు అని విష్ణువుతో అన్నాడు. నారద, నువ్వు శివమాయలో పడ్డావు, కోరిక వదులుకుంటే గాని నీకు శాంతి దక్కదు. అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తాను అని విష్ణువు అన్నాడు. నారదుడికి కోపం వచ్చింది. శివమాయ విష్ణుమాయ నన్నేమీ చేయలేవు అంటూ విసవిస వెళ్ళిపోయాడు. మరునాడు స్వయంవరానికి వెళ్ళాడు. ఎందరో రాజకుమారులు అక్కడికి అప్పటికే వచ్చి ఉన్నారు. రాకుమార్తె రామలక్ష్మి వరమాలతో ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగింది. సభ మధ్యలోకి వచ్చేసరికి సమ్మోహన అహంకారంతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు. ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది. మరుక్షణమే రాకుమార్తెను గడుక్కుమంతునిపై ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు. సభసాదులంతా నిశ్చేష్టులైపోయారు. రాకుమార్తె ఏది అని నారదుడు అడుగుతుంటే సభసాదులంతా అతన్ని చూసి గొల్లున నవ్వసాగారు. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు, ఉక్రోషంగా అడిగాడు నారదుడు. నీ శరీరం విష్ణువులాగా ఉన్న ముఖం కోతిలాగా బల్లుకంలాగా ఉంది అన్నారు. ఆగ్రహించిన నారదుడు ఉటావుటిన వైకుంఠానికి వెళ్ళి విష్ణువుపై నిప్పులు చెరిగాడు. నువ్వు నన్ను మోసం చేశావు, నా ముఖాన్ని కోతిలాగా బల్లుకంలాగా చేశావు గనుక నువ్వు కూడా కోతులను బల్లుకాలను ఆశ్రయిస్తావు అని శపించాడు. నిన్ను నేను మోసం చేయలేదు, శివమాయలో చిక్కుకొని నువ్వే మోసపోయావు అన్నాడు విష్ణువు. తన దురుసుతనాన్ని చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకొని లోక సంచారానికి బయలుదేరాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.